మన ఊర్లోనే చాలా వరకు బోర్వెల్స్ ఎండిపోయినాయి. చేతికొచ్చిన పంట కళ్ళ ముందు ఎండిపోగొట్టే. మన పక్కూర్లో 2-3 బోర్లు వేపించినప్పటికీ చుక్క నీరు రాలే. వర్షాకాలంలో వర్షం వచ్చి చెరువులు నిండినాయి, అయినప్పటికీ బోర్వెల్స్ ఇప్పుడు ఎండినాయి. మన పరిస్థితి ఇలా ఉందంటే సీ లెవెల్ నుంచి కిలోమీటర్ హైట్ లో చిన్న కొండలెక్కున్న బెంగళూరు పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. బెంగళూరు నీళ్ళలో రామచంద్ర అని అల్లాడిపోతున్నాం. బెంగళూరు నగరంలో తాగునీటి కష్టాలు పీక్ స్టేజ్ కి చేరాయి. దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతుంది. బెంగళూరులో ఒకప్పుడు 1000 చెరువులు ఉండే, అందుకనే దాన్ని సిటీ ఆఫ్ 1000 లేక్స్ అని పిలుస్తుండే. అదే ఇప్పుడు 1000 ఫీట్ల బోర్లు వేపించినా కూడా చుక్క నీరు రావట్లేదు. సీఎం ఇంట్లోనే నీటి కరువు, డిప్యూటీ సీఎం ఇంట్లో ఉన్న బోర్ ఎండిపోయింది. రాజకీయ నాయకుల ఇంట్లోనే ఇలాంటి సిచ్యువేషన్ రావడం తోటి గవర్నమెంట్ ఈ ఇష్యూని మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ వాటర్ ప్రాబ్లం కోసం 556 కోట్లను అలొకేట్ చేసింది కర్ణాటక గవర్నమెంట్. బెంగళూరులో నీళ్లు దొరకక నెలకి జస్ట్ 4-5 సార్లే స్నానం చేస్తున్నారు. ఇంట్లో వండుకుంటే నీళ్లు కావాలి, అందుకనే ఫుడ్ ని బయట నుంచెల్లే ఆర్డర్ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా టాప్ లో ఉన్న బెంగళూరుకే ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటిది మరి? నీళ్లు లేక బెంగళూరులో కంపెనీస్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశాయి. స్కూల్ కాలేజెస్ క్లాసెస్ లను ఆన్లైన్ లోనే జరుపుతున్నాయి. నీళ్లు లేక జనాలు మెట్రోస్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ లో వెళ్లి కనీస నీడ్స్, స్నానం, వాష్రూమ్స్ లాంటివి యూజ్ చేస్తున్నారు. ఖర్చులకంతా, కూరగాయలకింత, వాటర్ కింత ఉంచాల్సి వస్తుంది డబ్బులు. అన్ని ఖర్చులతో పాటు నీటి ఖర్చు కూడా పెరిగిపోయింది. కుల్ల మాట్లాడితే 100 చెరువులు మూసేసిర్రు. బెంగళూరులో సూలే అనే చెరువుని ఫుట్బాల్ స్టేడియం చేసేసిర్రు. అక్కి తిమ్మన్న హాకీ స్టేడియం గా, సంపంగి లేక్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ధర్మబుద్ధి చెరువులో బస్ స్టాండ్, అప్పట్లో హరంజీ చెరువు, ఇప్పుడు గాంధీ బజార్. కొన్ని గవర్నమెంట్ మూసేస్తే మరికొన్ని కబ్జా చేసుకుర్రు. అన్నం తింటే ఇస్తరాకులో, నీళ్లు తాగితే ప్లాస్టిక్ గ్లాసుల. ప్లేట్లు గ్లాసులు అయితే కడగాల్సి వస్తాయి కదా, మళ్ళీ నీళ్లు కావాలి. ఫేస్ క్లీనింగ్ కోసం వెట్ వేవ్స్. ఈ నీటి కొరత వల్ల కర్ణాటక వాటర్ సప్లై మరియు సెవరేజ్ బోర్డు కొన్ని ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో గార్డెనింగ్ కి, కార్ వాష్ కి నీళ్లని యూజ్ చేయరాదు. అనవసరంగా వాటర్ ని వేస్ట్ చేయకూడదు. ఎవరైనా అలా చేస్తే 5,000 రూపాయలు ఫైన్. ఇది బెంగళూరులో మాత్రమే కాదు, కర్ణాటక మొత్తంలో ఇదే సిచ్యువేషన్. వర్షం కోసం ఆకాశాన్ని చూసినట్టు బెంగళూరు నీటి కోసం ట్యాంకర్లను చూస్తుంది. నార్మల్ గా ఒక ట్యాంకర్ ప్రైస్ 1000 రూపాయలు ఉంటే డిమాండ్ పెరగడంతో బెంగళూరులో ఒక ట్యాంకర్ కి 3000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఉన్న వాళ్ళకైతే ఓకే, మరి గరీబోళ్ళ పరిస్థితి ఏంది? సరే, నానా తిప్పలు పడి ఆ ట్యాంకర్ ని 5000కి తీసుకున్నప్పటికీ ఆ నీళ్లు ఎంతవరకు ప్యూర్ అనేది తెలియదు. పెరిగిన వాటర్ రేట్స్ అదుపులో పెట్టడానికి ఉన్న ట్యాంకర్ డీలర్స్ ని గవర్నమెంట్ తో రిజిస్టర్ చేసుకోమంటుంది కర్ణాటక గవర్నమెంట్. దీనివల్ల కొంచెం తక్కువ రేట్కే వాటర్ దొరకొచ్చు. ఇప్పుడు బెంగళూరు మొత్తం ట్యాంకర్ హవానే నడుస్తుంది. బెంగళూరులో ఎటువైపు చూసినా ట్యాంకర్స్. 20-30 కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్స్ నీళ్లు నింపుకొని రావాలి. డ్రైవర్స్ 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. దినం 100 కొద్ది కాల్స్ వస్తున్నాయి. వాటర్ కావాలి, ట్యాంకర్ తీసుకురండి. వాటర్ కావాలి, ప్లీజ్ ట్యాంకర్ తీసుకురండి. మరి కొందరైతే అన్న 2 రోజులు అవుతుంది, ఇంకా నీళ్ళే తాగలేదన్న, ప్లీజ్ అన్న ట్యాంకర్ తీసుకురమ్మని బతిమిలాడుతున్నారు డ్రైవర్లను. వెళ్తున్న ట్యాంకర్స్ ని ఆపి ఈ ట్యాంకర్ ని మాకు ఇచ్చేయండి, డబుల్ అమౌంట్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారంట. పాతకాలంలో ఓన్లీ చెట్లే ఉండే, దాని తర్వాత ఇల్లులు ఉండే, చెట్లు కూడా బాగానే ఉండే. ఇప్పుడు ఏమైంది? ఓన్లీ ఇల్లులు, ఆఫీసులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. మీరు బెంగళూరుని చూస్తే ఐదర్ మీకు రోడ్ కనిపిస్తుంది, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి. చెట్లను కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లను కట్టేసి డెవలప్మెంట్ అని చెప్తే ప్రకృతి ఊరుకుంటుందా? వైపరీత్యాలకు దారితీస్తుంది. బెంగళూరు జియోగ్రఫికల్ సర్ఫేస్ చూస్తే బెంగళూరు సీ లెవెల్ నుంచి 1 కిలోమీటర్ హైట్ లో ఉంటుంది. మన ఇండియాలో ఉన్న 98% పాపులేషన్ 1 కిలోమీటర్ కంటే తక్కువ హైట్ లోనే జీవిస్తున్నారు. బెంగళూరుకి నీళ్లు కావాలంటే కావేరీ నదే ముఖ్యమైన సోర్స్. బెంగళూరు ఎత్తులో ఉండడం వల్ల నీళ్ళని పంప్ చేయాలి. ఇది వీళ్ళకి చాలా పెద్ద ఇష్యూ. ప్రస్తుతం ఆ మెయిన్ సోర్స్ అయినటువంటి కావేరీ నది ఇప్పుడు ఎండిపోయింది. బెంగళూరు వాటర్ సోర్స్ చూస్తే 60% కావేరీ నది నుంచి వస్తే 40% గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు కావేరీ ఎండింది, 60% వాటర్ సోర్స్ పోయింది. ఇప్పుడు మిగిలిన 40% నీళ్ళు ఏమైనాయి అంటే వర్షం సరిగ్గా పడక భూగర్భ జలాలు ఎండిపోయినాయి. దీంతో పాటు వర్షం వచ్చిన నీళ్లు భూమిలోకి ఇంకకుండా కాంక్రీట్ ఇల్లులు, రోడ్లు ఉండడంతో వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్లకుండా ఫ్లడ్స్ లెక్క మారిపోతుంది. ఆ నీళ్లు కాస్త డ్రైనేజ్ లోకి వెళ్తుంది, ఎక్కడికో వెళ్లి బయటికి తీస్తుంది.
ఇప్పుడు వర్షం నీళ్లు భూమిలోకి ఇంకకపోతే మళ్ళీ భూమిలోంచి నీళ్ళు ఎట్లా బయటకు వస్తాయి? ఇప్పుడు ఇదంతా మన చేతులారా చేసుకొని ఇప్పుడు బోర్ల మీద బోర్లు 1000 ఫీట్లు 1500 ఫీట్లు వేపిస్తే నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి? మీరు చెప్పండి, నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి? ఉన్న చెరువులన్నీ మూసేసి వచ్చిన వర్షం నీళ్లను ఇంకకుండా చేసి డెవలప్మెంట్ అనే పేరుతోటి వాటర్ సప్లై ప్లానింగ్ లేకపోతే ఇట్లనే జరుగుతుంది. డెవలప్మెంట్ అంటే పర్యావరణానికి అనుదీనంగానే జరగాలి. మనకు అనుదీనంగా పర్యావరణం ఎప్పుడూ ఉండదు. ఉన్న పర్యావరణానికి అనుదీనంగా మనం అడాప్ట్ అయితేనే మంచిది. లేదంటే రేపటి రోజు మనకు కూడా ఈ పరిస్థితి డెవలప్మెంట్ జీడిపి ఇంక్రీజ్ చేయాలనే రేసులా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఉండాలి, దాంతోపాటు పర్యావరణాన్ని చెట్లను సంరక్షించాలి. అప్పుడే వర్షాలు బాగా పడతాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. పాతకాలం పాతకాలమే. పాతకాలం మంచి కాలం, మంచిగా బతికిర్రు. ఇప్పుడు కొత్త కాలం కొత్త అలవాట్లు చెత్తగా బతుకుతున్నాం. అప్పట్లో 100 ఏళ్ళు బతికేటోళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు. ప్రతిదీ కల్తీ, మనసు మనిషితో సహా కల్తీ అయిపోతుంది. ఇది కలియుగమా, కావాలని తెచ్చుకుంటున్న యుగమా? ఏదో ర్యాట్ రేస్ లో ఇష్టం లేకున్నా పని చేస్తూ సస్తూ బతుకుతున్నాం గానీ ఏ టెక్నాలజీ లేకున్నా పాతకాలంలో చెట్టు కింద పడుకొని హాయిగా బతికేసిర్రు. ఈ రోజు టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం టిక్కుమంటున్నాం. కాంటెక్స్ట్ మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే ఒక లైక్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.